హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. ఈవినింగ్ టైం స్నాక్స్ రొట్టె ముక్కని ఎలా తయారు చేయాలో చూద్దాం. తెపాల చెక్క అని, రొట్టె ముక్క అని అంటూ ఉంటారు. దీన్ని ఈజీగా మనం వరిపిండితో తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు వరకు బియ్య పిండిని కొంచెం బరకగా ఆడించుకుని యాడ్ చేసుకుని, ఒక ఆనియన్ కట్టర్లో వేసుకుని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లాన్ని యాడ్ చేసుకుని వేసుకోవాలి. అలానే మనం తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని, దీనికి ముందుగానే పచ్చిశనగపప్పుని ఒక గంట కానీ అరగంట కానీ నానబెట్టుకుని యాడ్ చేసుకుని, ఉడికించుకున్న ఎర్రబబ్బర్లు అరకప్పు యాడ్ చేసుకుని, నల్లబబ్బర్లు అయినా పర్లేదు, వేయించుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుని, వీటన్నిటిని కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకొని, ఒక 2-3 రెల్లలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని, మనం ఒక 2 కప్పుల వరకు వాటర్ని బాగా మసలు కాసుకొని, ఆ బాగా వేడిగా ఉన్న వాటర్ని వేయటం వల్ల రొట్టె ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవి ఒకసారి వేసిన తర్వాత గరిటతో తిప్పి, ఆరిన తర్వాత చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పాలి. ఇదంతా కూడా మనం చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలోంచి కాస్త మొత్తంగా తీసుకుని ఒక ముద్దలాగా మనం ఒక లోతుగా ఉన్న కడాయిని తీసుకుని, దాంట్లో కాస్త ఆయిల్ని వేసుకుని, ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ మొత్తం అంతా కూడా కడాయికి వెడల్పుగా అయ్యే విధంగా చేసుకుని, మధ్యలో హోల్స్ పెట్టుకుని ఒక గరిటెడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 బర్నర్ స్టవ్ అట్లా ఉంటుంది కదండి, అట్లానే 2-3 కడాయి తీసుకుని, ఆ కడాయిలో మొత్తం అన్నీ కూడా ఇలాగా ప్రెస్ చేస్తూ హోల్స్ పెట్టుకుని రొట్టెని తయారు చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని పెట్టుకుని ఇలాగ మొత్తం అంతా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఒకేసారి అలా మధ్యలో వదిలేస్తే మధ్యలో మాత్రమే మనకి బ్లాక్గా అయిపోయి సరిగా ఏగదు. అలా తిప్పుకుంటూ చేయటం వల్ల చక్కగా అంతా కూడా క్రిస్పీగా బాగా క్రంచీగా వస్తుంది. బాగా వేగిన తర్వాత అంచులు మాత్రం ఇలాగ టర్న్ చేసుకుంటూ ఒక గరిటె సహాయంతో ఇలా కాల్చుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఉండే తెపాల చెక్క మనకి రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ తెపాల చెక్కని ఈవినింగ్ మా నాయనమ్మ పొలం నుంచి వచ్చేటప్పటికి నాన్నగారు వాళ్ళకి చక్కగా చేసి పెట్టేవారండి. పైన వెన్నపూస రాసి వేడివేడిగా ఇవి తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.